హాయ్ హలో వెల్కమ్ టు మౌనిస్ అంటారో. ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. జనరల్ రీడింగ్ ఇది. ఈ రీడింగ్ అందరూ చూడొచ్చు అండి, అందరికీ వర్తిస్తుంది. షఫల్ చేసుకుందాం కార్డ్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. వీళ్ళు డిసప్పాయింట్గా ఉన్నారండి మీరు లేకపోతే. మీ పర్సన్ డిసప్పాయింటెడ్గా ఉన్నారండి, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడట్లేదు. మీ పర్సన్ సోల్ సర్చ్ చేసుకుంటున్నారండి, తనని తాను వెతుక్కుంటున్నారు లవ్లో. మీ పర్సన్ అయితే నిజాయితీగా ఉంటారు, నిజాయితీగా మాట్లాడాలనుకుంటారు, ఏదైనా డెసిషన్ తీసుకున్నా క్లియర్గా క్లారిటీగా తీసుకుంటారు, ఏదైనా సరే కమ్యూనికేట్ చేయాలనుకుంటారు వీళ్ళు. కానీ వీళ్ళకి ఈగో అడ్డొస్తుంది, ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయరు, హైడ్ చేస్తారు ఎమోషన్స్ అన్నీ. చాలా ప్రాక్టికల్గా ఉంటారు, మొండి పర్సన్ అండి, ఎమోషనల్గా ఉండరు వీళ్ళు. రెండు విషయాల్లో జగల్ చేస్తున్నారు, అటు ఇటు తెలుసుకోలేకపోతున్నారు. మీతో రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని ఉంది, మీతో హ్యాపీగా ఉండాలని ఉంది, వీళ్ళకి సక్సెస్ చేయాలని ఉంది రిలేషన్. మీరు చూస్తే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు అని వీళ్ళకి అనిపిస్తుంది.
మీరు చూపించే లవ్, కేర్ మీ పర్సన్కి గుర్తొస్తుంది. మీరు ఒక అమ్మలాగా వాళ్ళకి ప్రేమ చూపించేవాళ్ళు. మీ వాల్యూ అర్థం అవుతుందండి మీ పర్సన్కి ఇప్పుడు. మీరేమో గతంలో వీళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారు. ఇప్పుడు మీ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేశారు. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటున్నారు. వీళ్ళకి ఇప్పుడు మీరు అర్థం అవుతున్నారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారని అర్థమైంది మీ పర్సన్కి. యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా రావాలి అనుకుంటున్నారు, బట్ వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గరికి మీరంటే ఇష్టం ఉన్నా, మీ దగ్గరికి రావాలని ఉన్నా వీళ్ళు వాక్ అవే చేసేస్తున్నారండి. అంటే ఈ పర్సన్కి ఈగో ఎక్కువ. ఈగో వల్లే మీ దగ్గరికి రాలేకపోతున్నారు మీ పర్సన్. ఈగో అడ్డేస్తుంది వీళ్ళకి మీ దగ్గరికి రావాలంటే. ఆలోచనలు అండి, నైట్ టైం నిద్ర పట్టట్లేదు, ఆలోచనలు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ పర్సన్ తన మైండ్లోని ఒక చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్ద అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు వీళ్ళు. అంటే పెద్దగా తీసేసుకుంటారు ఆ ప్రాబ్లమ్ని. అనుమానం కూడా ఉన్నాయి మీ పర్సన్కి, డౌట్స్. వీళ్ళు 4 నుంచి 4 మాటలు ఫేస్ చేస్తున్నారండి. మీ పర్సన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫేస్ చేస్తున్నారు. అండ్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. గతంలో జరిగిన విషయాలు ఇంకా కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇప్పటికీ కూడా. అదండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. లేని దానికోసం కాపలాట మీ పర్సన్కి. జస్టిస్ ఉన్నారు. తన లైఫ్లో తను బిజీగా ఉంటున్నారు. మీరు గుర్తొస్తున్నా సరే తన లైఫ్లో తను బిజీగా ఉంటున్నారు. మీ పర్సన్కి అయితే థర్డ్ పర్సన్ ఉన్నారు మీ రిలేషన్లో. మీ పర్సన్ అది సీక్రెట్ మెయింటైన్ చేసేవాళ్ళు అనుకుంటా. మీ దగ్గర ఆలోచిస్తున్నారు 2 విషయాలు. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లా. అడిక్షన్స్ ఉన్నాయి, వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, అలాంటి వ్యసనాలు ఉన్నాయి మీ పర్సన్కి. మీరంటే ఇష్టం ఉంది, అట్రాక్షన్ ఉంది, లవ్ ఉంది, కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు. హ్యాపీగా ఉండాలని ఉంది మీతో. ఇక్కడ మీ పర్సన్ విషయంలో థర్డ్ పర్సన్ ఉన్నారండి. అటు ఇటు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.